కవితమ్మకు ఖమ్మం మొత్తం అప్పచెప్పినట పెద్ద సారు. కల్వకుంట్ల కవితమ్మకు ఖమ్మం మొత్తం అప్పచెప్పినట. ఇంకేమేం చేసినవా? కవితమ్మకు ఖమ్మం బాధ్యతలు, గులాబీ బాస్ నిర్ణయం. ఇక నువ్వు ఆయన నిర్ణయం తీసుకున్నాక ఇక ఆగుతా అదిగా రాజముద్ర అన్నట్టేనా. ఇంకా గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంపై ఫోకస్. ఎన్నడూ లేదంట గతంలో ఖమ్మం మీద. అంటే గతంలో అక్కర్లేదు కదా పాడై. గతంలో ఏం పని ఉంటే ఖమ్మంలో వద్దంటే గెలిచిరు కాబట్టికే, అప్పుడు వాళ్ళు అభివృద్ధి చేసి గెలిపించారు కాబట్టికే ఇక ఖమ్మం నుంచి పెద్ద పట్టించుకోలే. ఇక ఈసారి జర బాగా పట్టించుకుంటారు అన్నట్టు. ఎన్నడూ లేని విధంగా ఫోకస్ పెడుతురని వాళ్ళు చెప్పిన ముచ్చరే, నేను చెప్పిన ముచ్చర కాదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఫోకస్ పెడుతురు అంటే ఈ గతంలో అంటేనేమో అది ఇక గుంపులో గోవిందలోకి కలిసిపోయింది. ఏం కాదు ఆలే చేస్తారులే అనుకో ముందు అన్నట్టు అయిపోయింది. ఫస్ట్ సారి అయితే వేసిరు, ఎందుకంటే ఆ తుఫాన్లో కొడుకుపోయింది. సెకండ్ సారి అంటే పైలు పెట్టి గెలిచిండు, అదొక భాగం. ఇక మూడోసారి కూడా గట్టినే గెలుస్తాం అనుకురు. కానీ మూడోసారి కళ్ళు తెరిచేసరికి జనాలు అంతా కళ్ళు తెరిచేసరికల్లా జరంది ఇప్పుడు కొరకాసు పెట్టినట్టు అయింది పాడై. అందుకోసమనే ఖమ్మం పైన ప్రత్యేకమైన ఫోకస్. ఇంకా కేసీఆర్కు పార్టీ శ్రేణులకు వారధిగా ఉంటా కవితమ్మ చెప్తుంది. కేసీఆర్కు మళ్ళీ పార్టీ వాళ్ళకు వీళ్ళిద్దరు కలిసి వారధి లెక్క ఉంటుందంట. అంటే నిన్నమన్నా లేకుండా వస్తున్నా మరి ఇప్పుడు వారధిగా ఉంటుంది కరెక్టే. మరి నిన్నమన్నా ఏం పనికి లేకుండా వస్తుంది మరి ఏమే అంటే నిన్నమన్నా పాడైపోయిన పంచాయతీ ఉండే కదా. అసలు ఈ పార్టీలో ఉండనా అనే ఆలోచన ఉండే. ఆమెనే సపరేట్ కుంపడి పెడదామని చూసింది, పాడైపోయిన మళ్ళీ బెడ్చుకుంటున్నట్టుంది. మరి తండ్రి బదిలాడిండో లేకపోతే తండ్రి బదిలాడతాడు. ఇక అన్నకేమి ఇంట్రెస్ట్ ఉంది పాడై. అన్నకి ఎనడిపోతున్నా కవిత పాడైపోను మా పార్టీకి వెళ్ళి అన్నట్టు అనుకుంది. కానీ ఇక తండ్రి బదిలాడినట్టుంది పాడైపోను. బిడ్డ నువ్వు లేకుంటే నా ఇజ్జత్ పోతట్టుంది. ఇక రేపన్నాడు మీటింగ్ పెడితే మీటింగ్లో ఏం చెప్పుకోవాలి మళ్ళీ అన్నట్టుండి. అందుకోసమనే కేసీఆర్కు పార్టీ శ్రేణులందరికీ మధ్యలో వారధిగా ఉంటుందంట ఈమె. ఇంకా భద్రాచలంలో బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంటుంది. మరి పేపర్లు ఇచ్చిన ముచ్చట చెప్తున్నా. కానీ భద్రాచలంలో మీటింగ్ పెట్టినట్ట కదా. మీటింగ్ పెడితే ఆడ చెప్తున్నారంట ముచ్చట. నిన్న చెప్పే కదా, నిన్ననేమో అదేంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ నొడగొట్టి తినే అన్నంలో మన్ను పోసుకురని చెప్పారు. మళ్ళా కేసీఆర్ని గెలిపించుకోవడం చారిత్రాత్మక అంతే అంటారా. చాలా అవసరం ఉందంట. ఇక పాడైపోయినా అది మిందిత పొడుగు తెలుగు పదాలు నాకు రావు. కానీ చాలా అవసరం ఉంది కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ముఖ్యమంత్రి కాదు ఏకంగా ప్రధానమంత్రి చేద్దాం ఈసారి. మళ్ళీ చేసిన పదవి ఎన్నిసార్లు చేస్తావా కేసీఆర్ నువ్వైనా. కానీ గతంలోనే ముఖ్యమంత్రి 2 సార్లు చేస్తేవి, మినిస్టర్ పదవి చేస్తేవి, ఇంకా విసుకొస్తలేదు. ఈసారి కోరితే ఎట్లా ఉండాలి కూడా మామూలుగా ఉండదు. ప్రధానమంత్రికి ఏదాం ఎట్టాం. ఆల్రెడీ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయాగా. బీఆర్ఎస్ అంటే దేశం మొత్తం పాకిపోయా తల్లి వేడి కాడికి ఇంక చెట్టు పచ్చగా ఇసుకపోయినట్టు ఇసుకపోతుంది. ఈసారి ప్రధానమంత్రి చేయాలి. ఇక మొత్తానికి అయితే ఇప్పుడు ఈ ఖమ్మం మొత్తం ఈమె చేతిలో పెట్టినట్టు అర్థమైందంటే ఆ సంతోష్ కుమార్ ఉండే కదా, సంతోష్ రావు ఆయనతో ఏమంటారు పత్త కట్ట అయినట్టు కొడుతుంది అంటుండే. నిన్న మైకులు అంటుంది, ఫోన్లోనా మైకుల్లో అంటుండే. ఇది మనెమ్మటే ఉంటారు కానీ మన గోతులు తీస్తారు, వెనకంగా ఉంటారు, మన పార్టీకి పనిచేస్తలేరు అని అంటుంది. ఇక సంతోష్ రావు కూడా అనుకున్నట్టుండే ఇక అయినా మీ పార్టీతో నాకు ఏమైనా పాడైంది. ఇన్ని రోజులు లాగా అయితే 10 ఏళ్ళు అయితే సంపాదించుకోడు. దగ్గర ఇప్పుడు ఆ సడగుని కొడుకేమో 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలకు అధిపతి అంట. 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలకు అధిపతి. ఇవాళ కేసీఆర్ కుటుంబంతో ఆయనకి ఏమైక్కరా. మీరు దూరం పెట్టినంత మాత్రాన్ని ఏమన్నా ఒరిగేది ఉందా, ఆయనకు సచ్చేది ఉందా, ఏమవుతుంది ఏం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలతో మంచి లాలుచి పడుతుండు, మంచి సోపతి బాగానే అయినాయి. లేకపోతే సోపతి లేకుంటే ఇక టానిక పంచాయి ఎంతవరకు వచ్చి ఆ టానిక స్కామ్ బయటకు వస్తున్నారు, వస్తలేదు అది రాదిగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన జర మరి వీళ్ళు చెప్పినట్టు వింటున్నట్టు పాడై. అందుకోసమని ఇక ఏం లేదు నువ్వు మాయమడే ఉన్నట్టు, అందుకోసమని ఇక నువ్వు కూడా సపరేట్గా ఉండి బిడ్డ అని చెప్పినట్టు. ఇక నిర్మాణ సంపాదించిన 10,000 నుంచి 20,000 కోట్ల వాటితోటి మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు. ఇవాళ ఆయన పార్టీ దూరం పెడితే నష్టం వచ్చింది, ఆయనకి ఏమి నష్టం లేదు. ఒకవేళ నష్టం ఇష్టం అంటూ ఉంటే అది ఒక కేటీఆర్కే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా ముఖ్యమంత్రి సీట్ మీద కన్నేసి పెట్టిండు. నువ్వేమో సపరేట్ కవితకి ఏం చేసింది, ఈ అమ్మాయి ఎట్లా చేసి మనకైనా ముందుగా నేనే ముఖ్యమంత్రి కావాలని ఆవుకుంది. ఆమె సపరేట్ మీటింగ్లు పెడుతూనే ఉంది. అన్నీ నిన్నమన్నా ఎస్సీ వాదం, బీసీ వాదం, బహుజన వాదం, పూలే, అంబేద్కర్ ఇవన్నీ ముచ్చట్లు నిలబెట్టింది. ఇవన్నీ నిలబెట్టాగానే ఇక మరి కేసీఆర్ వీటండి తిక్కలపాల గాయం ముచ్చట నీకెందుకు, నేను అన్ని చూసుకుంటా, నీకెందుకు బాధ, నువ్వు సపరేట్గా రేపు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ కాడికి అవుతారా, నువ్వు వాడు రాకపోతే నా నోటి నుంచే కాలం ఉంది అన్నట్టు పాడై ఇక మళ్ళీ వెనకంగా పడి తిరుగుతుంది. కాకపోతే ఏంటంటే కేటీఆర్ సార్కి అయితే మింగుడు పడని ముచ్చట ఇది. ఈ పోయిన వాళ్ళ మళ్ళీ పట్టుకొస్తుంది మళ్ళీ ఏం పనికి అనుకుంటుంది. కానీ అయ్యే ఆలోచనలు అలాగుంటాయి, కొడుకు ఆలోచనలు అలాగుంటాయి. ఇవాళ పార్టీ శ్రేణులకు పార్టీ అధిపతికి వారధిగా ఉంటాయంటే మొన్న నువ్వు సార పంచాయతీ పోయి జైలు పడితివి.
సారపంచాయల గని రోజులు జైల్లో ఉంటే ఏ ఒక్కనాడన్నా నీకు అయి మళ్ళీ చూడబా కేసీఆర్ ఎందుకు చూడకుండొచ్చు కన్నబిడ్డే కదా ఏ ఈ సారపంచాయలు నేను పోతే నా ఇజ్జత పాడైపోయి పోలని వద్దంటే ఈ పోరి అప్పట్లో చేసింది ఆ పని ఇక తను పోయింది ఉంటే ఉండదు అనుకున్నట్టు ఇచ్చిపెట్టిండు ఇక ఎట్నో ఆడంగీడంగా బెయిల్ మీదనో దాని మీద దీని మీద డబ్బులు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తేవి ఏ ఒక్కనాడన్నా వచ్చి చూసిపోయినాడు అక్క నేను కేసీఆర్ సారు ఎన్నరు రాలే ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెనకంగా పడి మళ్ళీ తిప్పుకుంటా ఉన్నాడు ఇప్పుడు కూడా తన అవసరమే నీ అవసరం ఏం కాదు కానీ మళ్ళీ తనకే అవసరం ఉన్నట్టు అందుకోసం మళ్ళీ తిప్పుకుంటుండు ఇక బావగారిని ఎక్కడ పంపించారో పతకే లేడు మరి ఇక కవితకు మీ బావ ఆయన ఉండేగా మన డబుల్ షూటరా ట్రిపుల్ షూటరా హరీష్ రావు సార్ ఏమైనా ఆయన సిద్దిపేట నిష్పేటి బయటికి వెళ్ళే కాలం లేదు ఎందుకంటే ఆయన పిలుస్తలేదు కదా గంత పెద్ద ఉద్యమకారుని పక్కకు పెట్టి మీరు రాజకీయం చేయాలంటే అవుతుందా మీతోటి పొరపాటున కూడా కాదు మీరు అనుకుంటారేమో కానీ హరీష్ రావు తలుసుకుంటే మీ అందరికీ ఏమంటారు మన ఎర్రకాడికలు విక్కొస్తారంట మా తొలి ఛానల్ని ఓట్లు ఏ పెడితే హరీష్ రావుకి ఏమో 70% పడ్డాయి మీ అన్నకేమో 20% పడ్డాయి నీకు 5% పడ్డాయి అంటే మీ పార్టీలో ఎంతో కొంత మొనగాని లీడర్ అంటే ఇప్పుడు హరీష్ రావే ఉన్నాడు ఆయన పక్క పెట్టి కనీసం పోస్టర్లో కూడా పేరు లేదంటే పాడైపోను గంత చేదాయినా మీకు ఇక ఏ మీటింగ్ పెడతారో పాడైపోను ఇక పైలైతే వస్తురంటే అక్కడక్కడ మీటింగ్ మరి ఇక జోరుకుంటాడు మీటింగ్ ఆ మీటింగ్లో ఎంతమంది ఏమంటారుగా ఎంతమంది ఉసురు పోసుకొని వస్తారో ఏమో ఇక చూడాలి మరి మొత్తానికి అయితే కుటుంబం అంతా ఒకటవుతుంది కానీ ఆడంగీడంగా ఎడ తిరిగినా కానీ అది ఎట్టుంటుందంటే ఇప్పుడు కొడుకు కాడికి కొంతమంది పోతారు అల్లుని కాడికి కొంతమంది పోతారు బిడ్డ కాడికి కొంతమంది పోతారు ఇటు పోతే అటు పోతారు ఇటు పోతారు ఎటు తిరిగినా కానీ మొత్తానికి అయితే మళ్ళీ అది బీఆర్ఎస్ పార్టీలో ఉండాలిగా ఎక్కడ పోతే గట్టగట్టి ఇచ్చిపోయడం గలగల మొగుడు మళ్ళీ చివరికి మన దగ్గరికే వస్తారు అన్నట్టేమో పెద్ద మనిషి అనుకుంటుండు ఇక వీళ్ళేందంటే ఎవరు గుంపడాలే పాడైపోను జర్ర ముసలోడు పక్క తప్పుకుంటున్నా పాటి పగ్గాలు మొత్తం నా చేతికి వచ్చానేమో అన్నకుంది నేనేమో అడవిలోనైనా కానీ నేనేమో తక్కువ తిన్నా మధ్య రక్తమైనా నాకు ఉద్యమకార రక్తమే మాది నేనెందుకు కావద్దనే ఏమకుంది ఇక హరీష్ రావుకి ఏముంటుంది వీళ్ళు ఇద్దరికంటే వాళ్ళ ముగ్గురికంటే ముసలాయన కంటే కూడా నేను లేదు అసలు పార్టీ నిలబడలేదు అనే ఆయనకుంది ఈ అందరి పోతలు కలిసి ఈ 5 ఏళ్ళలో ఈ పార్టీ ముస్తారా ఉడవీగుతారా ఏం అర్థమైతే వస్తలేదు వారది ఉంటుంది నిన్నమన్నానేమో ఉండలే ఇక మీరు ఏ డోకలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతా ఇక మీకు ఏ డోకలేదు మీకు ఏమైనా సమస్య ఉన్నా కానీ కవితక్క కేసీఆర్కి మధ్యలో వారది కూడా ఫోన్ కూడా తల్లిదండ్రులు ఫోన్ చేస్తూనే ఉండేది అక్కకి ప్రాబ్లం ఉందని చెప్పుకోరు ఇక ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తుంట ఇక ఉంటాం మరి